విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా టు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. మంటలు ఎగిసిపట్టడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రైల్వే, ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. మంటల్లో పలు బోగీలు తగలబడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా స్టేషన్లో ఉన్న ప్రయాణికులను బయటకు పంపించివేశారు. అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బందిని చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. ఆదివారం ఉదయం కోర్బా నుంచి రైలు విశాఖపట్నం చేరుకుంది. కాసేపట్లో విశాఖ నుంచి తిరుపతికి రైలు బయలుదేరాల్సి ఉంది. ఈ క్రమంలో మంటలు చెలరేగాయి. కోర్బా ఎక్స్‌ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4పై ఉన్న సమయంలో అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. వెంటనే 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. దట్టమైన పొగను కూడా అదుపులోకి తెచ్చారు. మంటల్లో B6, B7, M1 బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు ఆగి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ప్రయాణికులు ఉన్నప్పటికీ వెంటనే వారిని బయటకు వెళ్లిపోమని అధికారులు సూచించారు. కాలిపోయిన బోగీలను ట్రాక్ నుంచి వేరు చేశారు. ఇతర రైళ్ల కోసం ట్రాక్పై బోగీలను వేరు చేశారు. విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎవరిని బోగీల వైపు వెళ్లకుండా పోలీసులు అదుపు చేశారని చెప్తున్నారు. 2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయని, అయితే ప్రమాద సమయంలో ఆ బోగీల్లో ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అని అంటున్న ప్రత్యక్ష సాక్షులతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. ఆ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగిందా, ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు వచ్చారా లేదా, ఆ ట్రైన్లో ఏమైనా ప్రయాణికులు ఉన్నారా ప్రమాదం జరిగిన సమయంలో అనే విషయాలు అంతా మాట్లాడడానికి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అమ్మ, ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగింది? 9 లోపల టైమే చూడలేదు. మీరు టిఫిన్ చేసి కూర్చోనండి. ఈ లోపల పొగొచ్చింది. పొగొచ్చేప్పుడు స్టాప్ దగ్గర పరిగెట్టాము. రోలింగ్ సైడ్ పరిగెట్టి వచ్చేసరికి సరే మళ్ళీ మంటలు వచ్చేటప్పుడు జనాలు కుమ్మిసారు, కూడిసారు జనాలు. మరి టైం చూడడం కదా మేము. మా బళ్ళు మేము బళ్ళు మీద ఇప్పుడు బండి మీదకి వెళ్ళాము. గరీబ్ వచ్చి గరీబ్ రిలీజ్ చేస్తాం బళ్ళు మేము స్టాఫ్ అనమాట. మా వాళ్ళందరూ పరిగెట్టి వచ్చినారు. ఈ లోపు అందరికీ ఫోన్లు వెళ్ళిపోయి అందరికీ ఇన్ఫర్మేషన్ అందరూ వచ్చినారు. ఈ లోపు అందరూ ఉన్నారు. అప్పుడు ఖాళీగా ఉన్నదా బోగి? లేదండి, ఖాళీ బండేనండి. అది జనాలు ఎవరు లేరు. పాసింజర్లు ఉదయమే దిగిపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయారు. పాసింజర్లు ఎవరు లేరు. ఖాళీ బండే జనాలు అయితే ఎవరు లేరు. ఏ బోగిలో జనరల్ బోగిలో జరిగింది, ఏసీ బోగిలో జరిగింది? ఏసీ బోగి. అది B6, B7, M2 ఏదో బండి చూడలేదు. మరి ఇంకన్నా అంత దూరం పోలీసులు పంపించేస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు మేము భయానికి. అంతేనండి, ఇంకన్నా జరిగింది అంతే. మిగతా బోగిలు వేరు చేశారు. తర్వాత కట్ చేశారు బోగిలో మంటలైతే ఉన్ని బోగిలు కట్ చేశారు. ఉన్ని బోగిలు ఇలా పొగలు వచ్చేస్తున్నాను కానీ మేము వెంటనే ఫోన్లు చేసాము. ఆఫీస్కి ఫోన్ చేసి ఆఫీస్కి వెళ్ళి తెలియదు. ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అందరూ చెప్పేయండి ఇలా పొగలు వచ్చేస్తున్నాయండి అంటే అందరూ పరిగెట్టి వాళ్ళు ఫోన్ చేసుకొని వచ్చారు. వచ్చి ఇవి ఉంటుంది కదా ఫోన్ ఉంది, అది వచ్చి జల్లారు. చేసినా అప్పుడు ఏంటంటే వాటర్ తీసుకొచ్చి చేసిన కూడా మంటలు ఎక్కువైపోయాయి. ఫస్ట్ కొంచెం వచ్చింది, మంటలు వచ్చి ఎక్కువ అంతేనండి. తర్వాత ఇంకే మనుషులు ఎవరు లేరండి. 6 గంటలకు వచ్చింది బండి అట్ట. ఆ జరిగేది 9 అయ్యాక జరిగిందండి. మేము 9 గంటలు టిఫిన్లు చేస్తున్నాం. మాకు వాళ్ళు కవర్ పెట్టారు. ఇలాగ స్టార్ వాళ్ళు కేకలేస్తున్నారు, అమ్మ మీ వాళ్ళకి చెప్పండి అమ్మ మంటలు వచ్చేస్తున్నాయి అన్నాను. అనగానే మేము అందరి చేత అందరూ అప్పటికే వచ్చారండి. చుట్టుపక్కల ఉంటారు కదండి పోలీసులు, వాళ్ళు వెంటనే వచ్చారండి. వాళ్ళు ఏమైనా భయపడ్డారమ్మా? అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏం భయపడలేదు? మళ్ళీ వెళ్ళవద్దన్నారండి. మీరు లేడీస్ రాకండి అమ్మా మనిషి అనగానే మేము వెళ్ళిపోయాము. ప్రమాదం సంభవించిన వెంటనే 15 నిమిషాలు అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకున్నారని, కోర్బా నుండి ఈ ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగిందని, 2 ఏసీ బోగిలో B6, B7 బోగిలో ఈ ప్రమాదం జరిగిందని, అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ప్రాణాపాయం కానీ గాయాలు కూడా అవ్వలేదని, అయితే ప్రమాదం జరిగినప్పుడు మాత్రము కొంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆందోళనకు గురైనప్పటికీ కూడా ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదని ఇక్కడున్న ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసిన స్థానిక ప్రయాణికులు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.